రామేశ్వరం, తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణంలో రామనాథ స్వామి దేవాలయం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిమీ దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పమ్మన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాధినేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురుడిని నిహతుడిని చేశాక రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. రామేశ్వరం తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ల వల్ల పర్యాటక స్థలం కూడా ప్రాముఖ్యత సంపాదించుకుంది. భౌగోళికం: రామేశ్వరం సముద్రమట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ద్వీపం. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరుచేస్తోంది. 9, 28 and 79 ఈ శంఖు ఆకారంలో ఉన్న ఈ ద్వీపం విస్తీర్ణం 61.8 చదరపు కిమీ. ఈ ద్వీపం భూభాగాన్ని ఎక్కువగా రామనాథస్వామి దేవాలయం ఆక్రమిస్తుంది. ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చుతునక. ఇక్కడ నుండి శ్రీలంక దేశం కనిపిస్తూ ఉంటుంది. శ్రీలంక ప్రధాన పట్టణం కొలంబో 112 కిమీ దూరంలో ఉంది. చరిత్ర: భారతీయులలో హిందువులు అనేకమంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాత కానీ పూర్తి కాదని విశ్వసిస్తున్నారు. కాశీగంగా తీర్థం తీసుకువచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తి అవుతుందని, దేశంలోని సకల తీర్థములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రధాన దైవం రామనాథస్వామి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమబాహు నిర్మించాడు. భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపలి నడిచేదారి దేశంలో అతి పెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయ నిర్మాణం వివిధ రాజులు నిర్మించారు. ఆలయంలోని పెద్ద భాగమైన నడవలేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధంగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది. రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రదేశాన్ని సేతుకరై, సేతు తీరం అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. రామనాథేశ్వర దేవాలయం: దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాల వలె రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి దేవాలయ ప్రాకారం 4 వైపుల పెద్ద ప్రహారీ గోడలతో నిర్మితమై ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరం 657 అడుగులు. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. 3వ ప్రాకారం: విశేషాలు: రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలిరంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్లు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో ఉన్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలిగాని చాలా ప్రదేశాలు ఉన్నాయి. రామనాథస్వామి గుడి, కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణాలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. చేరుకునే విధానం: దీవి లోనికి వెళ్లటానికి వీలుగా సముద్రంపై రైలు వంతెన, పాంబన్ రైలు వంతెన, రోడ్డు వంతెన, ఇందిరా గాంధీ వంతెన ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు 2.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడ్డాయి. రైలు వంతెన ఓడలు వచ్చినప్పుడు రెండుగా విడిపోతుంది. ఇక్కడ బీచ్లో కూర్చుని సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తూ ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. చెన్నై నుండి రామేశ్వరానికి దినసరి రైళ్లు గలవు. ఇతర విశేషాలు: రామేశ్వరం ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇచ్చట శ్రీకృత కృత్య రామనాథస్వామివారు ఉన్నారు. కాలక్రమేణా ఈ గుడి ఉన్న ప్రాంతం గుడిమూల ఖండ్రిక గ్రామంలో కలుపబడింది. ఈ గ్రామంలో రంగనాథ, శ్రీరామ, ఎల్లమ్మ, గంటలమ్మ ఆలయాలు ఉన్నాయి. వరి, రొయ్యలు ఇచ్చట ప్రధాన పంటలు. హిందూ, క్రైస్తవ ఇచ్చట ముఖ్య మతాలు. జిల్లా పరిషత్ పాఠశాల శ్రీబళ్ల శ్రీరాములు
గ్రామస్తుల సహకారంతో నిర్మించబడింది. బైరాజు ఫౌండేషన్ వారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.